హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మానస వ్లాగ్స్ తెలుగు. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి. ఈరోజు వీడియో వచ్చేసి ఈవినింగ్ టు నైట్ వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు ఈవినింగ్ అయితే పూజ చేసుకుందామని చెప్పేసి నేనైతే రెడీ అవుతున్నాను అనమాట. సో పిల్లలు అయితే పానీపూరి తినడానికి అయితే వెళ్తున్నారు. సో వాళ్ళ డాడీ వీళ్ళిద్దరు కలిపి అయితే వెళ్ళారనమాట. ఇంక ఇక్కడైతే నేను రెడీ అయిపోతున్నాను. సింపుల్గా ఈ శారీ అయితే కట్టుకున్నాను. యాక్చువల్లీ నా దగ్గర ఉన్న శారీస్లో బ్లౌజులు అయితే అస్సలు పట్టట్లేదు అనమాట. సో ఇంకా అందుకే ప్రతి దానికి కూడా నేను ఈ బ్లాక్ కలర్ బ్లౌజే, ఇదేంటంటే మనకి ఎంత లావు ఉన్నా సరే ఈ బ్లౌజ్ అయితే సరిపోతుంది అనమాట. సో నేను ఇది మీషోలో తీసుకున్నాను. లింక్ కావాలితే మాత్రం ట్యాగ్ ప్రొడక్ట్స్లో ట్యాగ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. బ్లౌజ్ మాత్రం చాలా బాగుందనమాట. సో ఇంక ఇక్కడైతే రెడీ అయిపోయాను. ఇంక చెడ కూడా వేసేసుకున్నాను. యాక్చువల్లీ సింగిల్ పళ్ళు వేసుకుందాం అనుకున్నాను, కానీ అంత మనం ఇంట్లో పనులు చేసుకున్నప్పుడు సింగిల్ పళ్ళు వేసుకొని మనం పనులు చేసుకోవాలంటే కుదరదు. అందుకే ఇలాగా ఇంకా స్టెప్స్ అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఇంకెక్కడైతే ఇంక జడ కూడా వేసేసుకున్నాను. సో ఫస్ట్ టైం కానీ మన ఛానల్ చూస్తుంటే మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ ఇచ్చి అలాగే హైక్ బటన్ క్లిక్ చేస్తే ఇంకొంతమందికి మన వీడియో అయితే షేర్ అవుతుంది. సో ఇక్కడైతే రెడీ అయిపోయాను. ఇంకా పూజ కూడా స్టార్ట్ చేశాను. యాక్చువల్లీ ఫస్ట్ ఏంటంటే మనం ఇంట్లో పూజ చేసుకునే కన్నా ఫస్ట్ గడప పూజ అయితే చేయాలంటే అండి. సో ఇక్కడ ఏంటంటే నేను గడప పూజ చేద్దామంటే ఇక్కడ అంత గడపలా అయితే ఏముండదు అనమాట. మనకి గడప అంటే ఏంటి, కొంచెం ఎత్తుగా ఉంటుంది కదా, ఇక్కడైతే అలాగే ఎత్తుగా కూడా ఉండదు. సో ఇలాగ ఫ్లాట్గానే ఉంటుంది అనమాట. సో దానివల్ల ఏంటంటే ఇలా ఉంటే నాకు అంత ఇంట్రెస్ట్ ఉండట్లేదు ఇక్కడ పూజ చేయాలి అని చెప్పేసి. మనకి ఇలా గడప ఉన్నదనుకోండి, ఆ గడప మీద ముగ్గు పెట్టి అక్కడ పూజ చేసుకుంటే బాగుంటుంది. కాకపోతే ఇక్కడ అలా లేదు. నేను ఇక్కడ ఏం పూజలు చేసుకుంటున్నాను కదా, ఇంకా ఈ పూజల రోజునైనా సరే ఇలా ఖచ్చితంగా గడప పూజ చేసుకుందాం ఫస్ట్ అని చెప్పేసి ఇంకా బయట అంతా క్లీన్ చేసి ఇంకా గడప పూజ అయితే చేస్తున్నాను అనమాట. అయితే దీపాలు వెలిగిస్తున్నాను, కానీ బయట బాగా ఎక్కువ గాలి అయితే వేస్తుందండి. సో ఆ గాలి వల్ల ఏంటంటే దీపాలు అయితే కొండెక్కేస్తున్నాయి అనమాట తొందరగాని. అలా ఆరకుండా ఉంటాయి అని చెప్పేసి నేనైతే ఇటుకు అయితే అడ్డు పెట్టానండి. ఇక్కడ ఆరతి ఇచ్చాను. ఆరతి కూడా చూడండి ఎలా ఊగిపోతుందో గాలికి. సో ఈ విధంగా ఒక పక్కన అయితే బాగానే ఉంటుంది, ఇంకో పక్కన అయితే బాగా ఎక్కువ గాలి వచ్చేసి ఇంకంత మాట ఇంకా ఆరిపోతా ఉన్నదనమాట. సో అందుకే ఇంకా అలా ఇటుకైతే అడ్డు పెట్టాను. సో ఇప్పుడే పూజ అయితే అయిపోయిందనమాట. సో ఇప్పుడే కంప్లీట్ అయింది. సో గోరింతకు చూసారా, ముందు వీడియోలో చూపించాను కదా ఇది. ఈ పక్కన వచ్చేసి ఏంటంటే కుంకుమ అండి. ఆ కుంకుమ మరి కలర్ వేసేసారు ఏంటో తెలీదు, పోనీ దాని కలర్ మరి అలాగ ఉంటుందో ఏంటో తెలియదు, కానీ చాలా ఎక్కువ థిక్గా అంటుకుంటుంది అనమాట. అసలు పోవట్లేదు త్వరగాని. ఫేస్కి పెట్టుకున్నా అలాగే ఉంటుంది, అలా మర్చిపడిపోతుంది అనమాట కుంకుమ. మరి అది మొన్న మేము దామన్ కాదు సారీ అబ్బా ఏదో గుడికి వెళ్ళాము, ఇక్కడ ఊరు వెళ్ళక ముందు వెళ్ళాము. సో ఆ వీడియో అయితే వస్తుందండి, అప్లోడ్ చేయలేదు. సో అక్కడ నుంచి అయితే తీసుకుని వచ్చాను అనమాట కుంకుమ అయితేని. సో అది ఇక్కడ బొట్టు పెట్టాను అనుకోండి, ఆ చెమటకి ఇలా కారి ఇక్కడ నుంచి ఇలా ముక్కు మీద మొత్తం ఇదంతలా మచ్చ కింద అయితే అడిపోతుంది అనమాట. సో అంతలా అయితే ఉంటుంది ఆ కుంకుమ. సో అది ఈవినింగ్ పూజ అయితే అయిపోయిందండి. ఆవులు వస్తాయి కాసేపు ఉన్నాక. సో ఆవులకైతే ప్రసాదం ఉన్నదనమాట. సో ప్రసాదం అయితే పెడతాను. ఒకసారి బయట వెలిగి చూడండి ఎంత ఉందో. ఇప్పుడు వచ్చేసి టైం 7 అయితే అవుతుంది. ఈరోజు త్వరగా పూజ అయితే చేసాను. సో 7 అయితే అవుతుంది అనమాట టైం. సో గోరింతాకు అయితే లేదు కదా. సో గోరింతాకు అంటే నేను పెట్టేసుకున్నాను. విన్నుకేమో కాళ్ళకి వాటర్లో కలిపి అయితే మిక్స్ చేస్తాను. సో మా హస్బెండ్ని అడుగుతాను తీసుకెళ్తానంటే గోరింతాకు అయితే వెళ్తాము. సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. అయితే గోరింతాకు కోసుకోవడానికి నేను కూడా వెళ్దాం అనుకున్నాను, కానీ ఇంకా అప్పటికి కొంచెం వర్షం పడతా ఉన్నదండి. ఇంక అందుకే వెళ్ళలేదన్నమాట. ఇక్కడైతే పిల్లలకి అంటే మా అమ్మాయికి ఇప్పుడు దాకా సైకిల్కి పక్కన 2 చక్రాలు ఉండి అనమాట బ్యాలెన్స్ చేసుకోవడానికి. ఈ రోజు ఏంటంటే మా హస్బెండ్ ఆ 2 చక్రాలు కూడా తీయేశారు. ఇంకా అలా తొక్కితే అలాగే అలవాటు అయిపోతుంది, ఇంకా చక్రాలు లేకుండా తొక్కాలని చెప్పేసి ఇంకా 2 చక్రాలు తీయేసి ఇంకా తొక్కడం అయితే నేర్పిస్తున్నారనమాట. నేను పైనుంచి వీడియో తీస్తున్నాను, కానీ చాలా తొందరగా ఒక్క రోజులోనే
తెచ్చేసుకుంది చక్రాలు లేకుండానే. చూడండి అలా ఒకసారి ఎలా బ్యాలెన్స్ చేసింది అంతే, ఇంకా అలా తొక్కుకుంటూ వెళ్ళిపోయింది అనమాట. అదే చక్రాలు ఉంచేసామనుకోండి ఇంకా చక్రాలతోటి బ్యాలెన్స్ చేస్తే అలవాటు అవుతుంది తప్ప మనకి ఇలా అలవాటు అవ్వదు. సో ఇంక అందుకే ఇంకా చక్రాలు అయితే తీసేమన్నాను అనమాట. ఇంక చక్రాలు అయితే తీసేసి ఇంకా అలా తొక్కుతూ ఉన్నారు. ఇంక నేనైతే ఇక్కడ నైట్ డిన్నర్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అయితే నా దగ్గర నేను ఒక తిక్కల పని చేశానులేండి. అదేంటంటే నా దగ్గర ఇడ్లీ పాత్ర ఉండేదన్నమాట. ఆ ఇడ్లీ పాత్ర ఏమైంది, అది కన్నం పడిపోయిందని చెప్పేసి ఇడ్లీ పాత్ర అది తీసేసి ఇంకా రేకులు ఉంటాయి కదా, ఆ రేకులు బిర్యానీ గిన్నె ఉంటుంది కదండి, ఆ బిర్యానీ గిన్నెలో పెట్టి ఆ రేకులతో అయితే ఇడ్లీ వేసేదాన్ని. అయితే నేను ఇది చూసాను అనమాట బయటకు వెళ్ళినప్పుడు. సో ఇది ఎలాగన్నా తీయేసుకుందామని చెప్పేసి ఆ రేకులు ఉన్న దాన్ని రేకులు కూడానే చెత్త ఆవిడకైతే వేసేసాను. సో ఆ రోజు ఎప్పుడైతే ఈ రేకులు అమ్మేశానో అప్పటి నుంచి ఇడ్లీ పాత్ర తీసుకోవడానికి అయితే కుదరలేదండి. 3 months అంత అవుతుందన్నమాట ఆ ఇడ్లీ రేకులు ఇచ్చేసి. అనవసరంగా ఇచ్చాను. ఇదేమో నేను అనుకున్న బడ్జెట్కి రావట్లేదు, కాస్ట్ ఎక్కువ ఉంది, అనవసరంగా ఇచ్చేసాను నేను ఎంత ఫీల్ అయ్యాను. యాక్చువల్లీ కొన్నాక ఇచ్చుంటే సరిపోదురు, లేదు ఆ డబ్బులతో కొడదామని చెప్పేసి ఆ ఇచ్చేస్తే నాకు ఎంత వచ్చింది చెప్పున, 100 rupees కూడా రాలేదన్నమాట అట్లకి. సో అలా అయితే చేశాను. ఇంకా ఫైనల్గా ఇన్ని రోజులకి ఇంకా తప్పదని ఇంక తీసుకున్నాను. ఇవి వచ్చేసి ఏంటంటే మనకి నేను ఎప్పటి నుంచి అనుకుంటున్నాను ఈ మోడల్ తీసుకుందామని. సో ఫైనల్గా తీసేసుకున్నాను. మనకి ఇందులో డాక్లా ప్లేట్లు అయితే 2 వచ్చినాయండి. మనకి ఆవిరి కూడా వేసుకుంటాం కదా, సో అలా కూడా వేసుకోవచ్చు. అవి అయితే ఒక 2 ప్లేట్లు వచ్చినాయి. అలాగే స్టీమ్ చేసుకోవడానికి ఏమో ఒక రేక్ అయితే ఇచ్చారనమాట. సో అట్లకి ఎక్స్ట్రా వచ్చినాయి అయితే అయ్యి. ఇడ్లీ పాత్ర అయితే ఇగోండి ఈ విధంగా అయితే వచ్చినాయి. దీనికి వచ్చేసి టోటల్ ప్లేట్కి వచ్చి 7 ఇడ్లీస్ అయితే వస్తాయండి. ఇవైతే 2 ప్లేట్లు వచ్చినాయి. సో ఇవైతే తీసుకున్నాను. క్వాలిటీ మాత్రం బాగానే ఉంది. నాకు దీని కాస్ట్ వచ్చేసి 1600 అయితే చెప్పారనమాట. నేనైతే దీన్ని 1100కి అయితే తీసుకున్నాను. యాక్చువల్లీ కాస్ట్ ఉందని చెప్పేసి చాలా రకాలు అయితే తీసుకున్నానండి. చిన్న ఇడ్లీ పాత్రలు ఆన్లైన్లోనే తీసుకున్నాను. చాలా మటుకి ఊరు వెళ్ళినప్పుడు కూడా ఊర్లో అడిగాను కానీ అక్కడ కూడా రేట్ ఎక్కువ చెప్పారు. సో అలాగే ఆన్లైన్లో చూసానా, నాకు అంత బాగా అనిపించలేదు అనమాట. మళ్ళీ చిన్న ఇడ్లీలు అయిపోతున్నాయి, రేకులు కూడా తక్కువ వస్తున్నాయి. సో ఇంకా అది ఏమీ కాదులే, ఇంకా రేట్ ఎక్కువైతే ఏముంది, ఇంక మనకి ఎక్కువ రోజులు వచ్చేదే కాదు, ఇది త్వరగా పోయేది కాదు కదా అని చెప్పేసి ఇంక ఇదైతే తీసుకున్నాను. నిన్న వీడియోలో నేను స్వీట్ పొటాటో అయితే బాయిల్ చేశాను కదండి, అంటే స్టీమ్ చేశాను కదా, సో అది వచ్చేసి ఇందులోనేనమాట. సో మీకు ఈ వీడియోలో షేర్ చేద్దామని చెప్పేసి ఆ వీడియోలో ఇడ్లీ పాత్ర గురించి అయితే చెప్పలేదు. సో ఈ ఇడ్లీ పాత్ర అయితే తీసుకున్నాను నేనైతేని. ఇడ్లీ పాత్రలోనే చాలా రకాలు కూడా ఉన్నాయండి. నేనేంటంటే ఇలా స్టీమ్ వచ్చేది, దాంతోపాటు డాక్లా ప్లేట్ వచ్చేది కూడా తీసుకుందామని చెప్పేసి ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఏదైనా స్టీమ్ చేసుకోవడానికి ఉండట్లేదు అనమాట. సో ఇలా వచ్చింది అనుకోండి, దీంతో పాటు చేసుకోవడానికి ఉంటుంది కదా అని చెప్పేసి అనుకున్నాను. కానీ చాలా చూసానే కానీ నాకు ఏమీ నచ్చలేదు. ఇంకా వేరే అండి చూసాను కానీ ఇంకా ఫైనల్గా ఇదే తీసేసుకున్నాను అనమాట. ఇది కూడా బాగుందండి, స్టీల్ది అనమాట. ఇది బాగుంది క్వాలిటీ కూడా అని. ఇంకా ఇక్కడైతే ఇడ్లీ కోసం అని చెప్పేసి ముందు రోజు ఇడ్లీ పిండి అయితే రుబ్బాను కదండి, ముందు రోజు కాదు మార్నింగ్ రుబ్బాను. ఇది అన్నట్టు వీడియోకి కంటిన్యూషన్ అనమాట, ఈవినింగ్ లాగ్ ఇది. సో అందుకే చెప్తున్నాను, మార్నింగ్ రుబ్బిన ఇడ్లీ పిండి అనమాట. సో ఇంక ఇడ్లీ అయితే వేసేస్తున్నాను. రోజు పూజ చాలా తొందరగానే అయిపోయిందండి, ఎందుకంటే ఇంకా పిల్లలు ఇంట్లో ఉన్నారు, ఇంకా అలాగా గందరగోళంగా ఉంటుందన్నమాట. లేట్ అవుతుంటే మళ్ళీ ఫుడ్ లేట్ అయిపోతుందని చెప్పేసి ఇంక త్వరగానే పూజ అయితే చేసుకున్నాను. ఇంక ఇక్కడైతే ఇడ్లీ అయితే వేసేసి ఇంక స్టవ్ మీద అయితే పెట్టేశాను. ఇటు పక్కన వచ్చేసి నేను ఇడ్లీ సాంబార్ కోసం అని చెప్పేసి సాంబార్ అయితే కాస్తున్నాను అనమాట. యాక్చువల్లీ సాంబార్ ఏంటంటే వెజిటేబుల్స్ ఏమీ లేకుండా మనకి ఇడ్లీలోకే సపరేట్గా కాస్తానమాట నేను. సో అలాగే వెజిటేబుల్స్ ఏమీ లేకుండా ప్లెయిన్ సాంబార్ అయితే కాస్తున్నాను. ఇంకా దానికి తాలింపు అయితే పెట్టాలి. ఇంకా తాలింపు పెట్టేసామనుకోండి ఇంకా సాంబార్ అయితే రెడీ అయిపోతుంది అనమాట. సో త్వరగానే మేము డిన్నర్ అయితే చేసేస్తున్నాము. ముందు వీడియోలోని విన్నుకైతే గోరింటాకు అయితే పెట్టలేదు కదండి, సో గోరింటాకు కూడా అయిపోయింది అనమాట. మా హస్బెండ్ మళ్ళీ వెళ్ళి గోరింటాకు అయితే కోసుకుని వచ్చారు. సో ఇంకా అది రుబ్బి ఇంక విన్నుకైతే ఇంక గోరింటాకు అయితే పెట్టాలన్నమాట, చేతులకి కాళ్ళకి కూడా. కాళ్ళకి పెట్టాలండి, ఆల్రెడీ లైట్గా పండింది కదా అదే. ఇంకా అందుకే ఇంక కాళీ పెట్టకుండా ఓన్లీ చేతులకే పెడదామని చెప్పేసి ఇంక తొందరగా అయితే డిన్నర్ కూడా ఫినిష్ చేసేస్తున్నాను. మళ్ళీ గోరింట పెట్టిన తర్వాత పడుకున్నది అనుకోండి మళ్ళీ బట్టలు నిండా అంటించేద్దు కదా, అందుకే కొంచెం తొందరగా పెట్టేస్తే ఇంక తొందరగా ఆరిపోతుంది అని చెప్పేసి ఇంక తొందరగా అన్నీ రెడీ చేసేస్తున్నాను. ఇంకోటి ఇక్కడ సాంబార్ అయితే అయిపోయింది. ఇడ్లీ ఆల్రెడీ విన్నుకి అయితే వేసి ఇచ్చేసాను, ఇడ్లీ కూడా ఉడికిపోయింది. ఇప్పుడు మా హస్బెండ్ అడిగితే మా హస్బెండ్ నేను అప్పుడే తిన్నాను చెప్పేసి అన్నారు. సో ఇంక విరాజ్ కూడా అప్పుడే తిన్నా అన్నారు. ఇంక అందుకే నాకు ఆకలి వేస్తుంది అనమాట.
వాళ్ళు ఇందాక పానీపూరి తిన్నారు కదా, అందుకే అంత ఏమీ ఆకలి వేయట్లేదు. సో నేను ఈవినింగ్ ఇంకేమీ తినలేదు కాబట్టి నేను త్వరగానే డిన్నర్ అయితే చేసేస్తున్నాను. మనకి హోటల్స్లో ప్లేన్ సాంబార్ ఇస్తారు కదండి, సేమ్ అదేనమాట. ఏమీ కాదు, పప్పు ఉడకబెట్టుకున్నప్పుడు అందులోనే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటాలు వేసుకుని పప్పు ఉడకబెట్టుకోవాలి. సో చింతపండు ముందుగానే నానబెట్టుకుంటాం కదండి, అప్పుడు పప్పు అంతా ఉడికిపోయిన తర్వాత పప్పు చల్లారిపోయాక మిక్సీ జార్లో వేసుకొని, అలాగే చింతపండు కూడా మిక్సీలో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. అలా చేసుకొని మనం ఏదైతే సాంబార్ కాసుకుందామన్న గిన్నెలో అయితే వేసేసుకోవాలన్నమాట. అందులో మీకు ఎంత వాటర్ కావాలో అంత వాటర్ వేసుకొని అందులోనే కొంచెం కారం, ఉప్పు, పసుపు, ఇంకా సాంబార్ మసాలా వేసుకొని మరిగించుకోవాలి. ఆ మరిగిన తర్వాత తాలింపు పెట్టేసుకుంటే మనకి ఇడ్లీలోకి సాంబార్ అయితే రెడీ అయిపోయిందండి. అంతే, చాలా సింపుల్ అనమాట సాంబార్ కూడా. వెజిటేబుల్స్ ఏం అవసరం లేదు, ఉల్లిపాయ, టమాటో, పచ్చిమిర్చి ఉంటే చాలు. సో ఇంక ఎన్నో అయితే సాంబార్ వద్దన్నదండి, అందుకే మార్నింగ్ అల్లం చట్నీ అయితే ఉన్నదనమాట. సో ఇంక అల్లం చట్నీ వేసి అయితే పెట్టేశాను. ఇంక నేనైతే వేడి ఇడ్లీ, వేడి సాంబార్ వేసుకుని అయితే తినేస్తున్నాను. ఇంక నేను తిన్న తర్వాత ఇంక మా హస్బెండ్ కూడా పెట్టమన్నారనమాట. ఇంకా ఆయన పెట్టేసి ఇక్కడ విన్నుకైతే ఇంకా గోరింటాకు పెడదామని చెప్పేసి ఇంక స్టార్ట్ చేశాను. అయితే ఇక్కడ నేను చేతికి కలపూ మోడల్ పెట్టుకున్నానండి. సో ఆ మోడలే కావాలని ఏడుపు అనమాట ఇక్కడ. సో దానికి ఏమో పెన్ను నేను తీసాను ఇందాక, విన్ను పెన్ను తీసి ఎక్కడో పాడేసింది అనమాట. పెన్ను ఏమో కనిపించట్లేదు. ఇప్పుడు కనిపించకుండా మోడల్ నేను పెట్టాలంటే ఎలా పెట్టాలి, అదేమో షేప్ సరిగ్గా రాదు కదా అని చెప్పేసి ఏమో నేను బాగా నుంచి ఏమో తీసిన కాడ పెట్టమని చెప్పేసి తిడతా ఉన్నాను అనమాట. సో అందుకే అలా వెళ్ళిపోతుంది, నేను ఎక్కడ కొడతానా అని చెప్పేసి. సో అలా చాలా సోపు నెతికింది కానీ ఇంక దొరకలేదనమాట పెన్ అయితేని. ఇంకా నేను వచ్చినట్టు ఏదో పెడతానని చెప్పేసి ఇంకా అలా అయితే పెట్టానండి గోరింటాకు అయితే. ఆషాఢ మాసంలో మీరు గోరింటాకు పెట్టుకున్నారా ఇంకా లేదన్నది కామెంట్ చేయండి. సో మేమైతే గోరింటాకు అయితే పెట్టేసుకున్నాము. కాకపోతే ఏదైనా సరే నైట్ పెట్టుకుంటేనే బాగా పండుతుందండి. ఇలాగా అంటే పగటాలు పెట్టుకుని 1 గంట 2 గంటలు ఉంచుకుంటే అంత బాగా పండదనిపించింది నాకు. సో నేనైతే ఇప్పుడు మా హస్బెండ్ అయితే నాకు సెకండ్ హ్యాండ్ కూడా పెట్టారనమాట. అది పెట్టింది ఏంటంటే మొత్తం నైట్ అంతా ఉంచుకున్నాను. నైట్ అంతా ఉంచుకున్నది ఎంత బాగా పండిందో ఎర్రగాని. సో నైట్ పెట్టుకుంటే 2 చేతులకి కుదరదని చెప్పేసి నేను ఒక చేతికి పెట్టుకున్నాను అనమాట. ఇంకా మార్నింగ్ ఇంకో చేతికి కూడా పెట్టేసుకున్నాను కదండి, ముందు వీడియోలో షేర్ చేశాను కదా, కలపూ పెట్టుకున్నాను. ఇక్కడ మా హస్బెండ్ వీడియో తీయమంటే ఫేస్ దగ్గరగంట పెట్టి యాంగిల్ మార్చి మరీ తీస్తున్నారనమాట. సో మా అమ్మాయికి చేతికి కూడా చేతికి అయితే కలపూ వేశాను, ఇంకో చేతికి వచ్చేసి ఇలా చందమామ అయితే పెట్టేశాను. మా హస్బెండ్ ఇన్ని యాంగిల్స్లో తీశారు కానీ ఆ చేతి పెట్టిన గోరింతకి ఎలా పెట్టాను అన్నది కూడా తీయలేదనమాట. ఆయన తీసారేమో అని చెప్పేసి నేను తీయలేదు. సో ఇంకా అలా అయితే జరిగింది. ఇక్కడ కాళ్ళకి ఇంక చందమామ పెట్టమంటుంది కానీ ఇంకా అదంత బాగోదు వద్దులే అని చెప్పేసి అని అన్నాను. ఇంకా చందమామ అయితే పెట్టలేదు. కాళ్ళకి చూసారు ఎలా పండిందో, లైట్గానే పండింది అనమాట. చాలా ఇంక తర్వాత ఇక్కడ ఆవులు ఎక్కువ తిరుగుతాయి అనమాట. నేను పూజ చేశాను కదా, ఇంకా ప్రసాదం ఉన్నది అంటే మనకి పిండితో చేసినవి ఉన్నాయన్నమాట. సో ఆ పిండి దీపాలన్నీ ఇంకా ఆవుకి పెడదామని చెప్పేసి ఇంకా ఆవుని ఎత్తుక్కుంటూ వచ్చాము. యాక్చువల్లీ వర్షం పడింది, లేకపోతే మా ఇంటి దగ్గరికి వస్తే కానీ మా ఇంటి దగ్గరికి రాలేదన్నమాట. సో అందుకే నేను మా హస్బెండ్ బండి మీద అయితే వచ్చి ఇంకా ఆవు కనిపిస్తే ఇంకా ఆవుకి అయితే ఇక్కడ పిండి దీపాలు అయితే పెడుతున్నాను. పిండి దీపాలు అయితే పెట్టేశాను. ఇంకా పిల్లలు అయితే డిన్నర్ అయితే అయిపోయింది, ఇంకా మాదందరితో అయిపోయింది. ఇంకా ఫైనల్గా ఇప్పుడైతే కూర్చుని ప్రశాంతంగా మా హస్బెండ్ చేత అయితే గోరింతకి అయితే పెట్టించుకుంటున్నాను. యాక్చువల్లీ ఇది ఒక షార్ట్ రీల్ అయితే చేద్దామని చెప్పేసి ఈ వీడియోలోనే కొంచెం అలా చందమామ పెట్టించుకున్నాను. మళ్ళీ ఆ తర్వాత శారీ చేంజ్ చేసి ఇంకా మార్నింగ్ ఏ శారీ అయితే కట్టుకున్నానో అదే శారీతో అయితే రీల్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను అనమాట. సో ఆల్రెడీ ఆ వీడియో ఇన్స్టాగ్రామ్లో అయితే అప్లోడ్ చేశాను, ఎవరైనా చూడకపోతే ఒకసారి ఆ వీడియో అయితే చూడండి. సో ఈ వీడియో ఇక్కడతో అయితే ఎండ్ చేస్తున్నాను అనమాట. సో ఇక్కడతో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటన్నది కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.